హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో హెల్దీ వెజిటేబుల్ సలాడ్ని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో షేర్ చేశాను. సో ఈ సలాడ్ని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైనా, హెల్దీగా ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళైనా, డైట్ చేస్తున్న వాళ్ళైనా ఈ సలాడ్ని తీసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ ప్లేస్లోనైనా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను క్యారెట్, స్ప్రౌట్స్ అండ్ బీన్స్ని స్టీమ్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో తర్వాత ఈ బ్రోకలీని ముందుగానే సాల్ట్ వాటర్లో ఒక 2 minutes కుక్ చేసుకొని తర్వాత స్టీమ్ చేసుకోండి. సో ఈ బ్రోకలీ తినడం వల్ల ఫైబర్స్, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇలా విటమిన్స్ అధికంగా లభిస్తున్నాయండి. అలాగే బ్రోకలీ ఈ వింటర్ సీజన్లోనే దొరుకుతుందండి. చాలా హెల్దీ బెనిఫిట్ అండి ఈ బ్రోకలీ తీసుకోవడం వల్ల. సో ఇలా ఈ వెజ్జీస్ అన్నీ స్టీమ్ అయిపోవాలి. తర్వాత వేరొక కడాయి పెట్టుకుని అందులో ఒక 1/2 cube బటర్ వేసుకొని క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోండి. సో ఈ పన్నీర్ కూడా తీసుకోవడం వల్ల ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది సలాడ్లో. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. తర్వాత ఇంకొక 1/2 బటర్ కూడా వేసేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోండి. సో ఈ వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుందండి. తర్వాత అవి కొంచెం వేగాక మనం స్టీమ్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ వేసుకొని కలిపేసేసుకోండి. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కలిపేసుకోండి. ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్టీమ్ అయిపోయినాయి కాబట్టి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అలాగే మీకు ఇలా తినడం ఇష్టం లేకపోతే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.